నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో ఈవెంట్ మేనేజ్మెంట్ భాగం కావాలన్న మంత్రి కందుల దుర్గేష్. సరికొత్త ఆలోచనలు సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులన్నీ అక్రమమే. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. మోపిదేవి దేవస్థాన అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్న ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో త్వరలోనే రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ సరికొత్త కార్యరూపంలోకి వస్తుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్లోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన కాకినాడ ఈవెంట్స్ మేనేజర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఏమా లైమ్లైట్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రతిభావంతులైన యాంకర్లు, సింగర్లు, డాన్సర్స్, సౌండ్, లైటింగ్ టెక్నీషియన్లు, తదితర నటులు, కళాకారులకు మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పీపీపీ విధానంలో చేపడుతున్న పర్యాటక అభివృద్ధిలో భాగంగా సరికొత్త ఆలోచనతో సృజనాత్మకతతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని అసోసియేషన్లకు సూచించారు. ఈవెంట్ మేనేజ్మెంట్ తర్వాత మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన P4 విధానంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కి ప్రాముఖ్యత రోజు చూసి పెరుగుతాం. గతంలో కార్యక్రమం చేయాలంటే వాళ్ళే చేసుకునేటువంటి విధానం ఉండేది. ఇవాళ ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాల నుంచి సినిమా ఫంక్షన్ల వరకు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఫంక్షన్లు ఏమైనా ఉంటే వాటి వరకు డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా ఇటువంటివి చేయాలంటే తప్పనిసరిగా ఈవెంట్ మేనేజర్స్ మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది. ఆ నేపథ్యంలో చూసుకున్నప్పుడు నీకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది అనేటువంటి వాటిని ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఇవాళ ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యతని సంపాదించినటువంటి సమయం. ఇంకా పూర్తి స్థాయిలో దీనికి అవకాశాలు రాకపోవడం వల్ల, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ను ఉపయోగించుకోకుండా వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల సరిగ్గా మీ అందరికీ సహకారం లభించలేనటువంటి మాటని నేను గమనించాను. ఇవాళ మనకి టాలెంట్కి స్థానికంగా ఉన్న టాలెంట్కి అవ్వలేదు. ఎక్కడో బయటికి వచ్చే వారికంటే కూడా అద్భుతంగా ఈవెంట్ని ఆర్గనైజ్ చేయగలిగేటువంటి టాలెంట్ మీలోనే ఉంది. దాన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం అందరిలో ఉందనేటువంటి మాటని నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇవాళ టూరిజం మినిస్టర్గా ఇక రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి టూరిజం విధానానికి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో టూరిజంకి పెరుగుతున్నటువంటి ఆదరణ ఈ అన్ని అంశాల విషయంలో మీరందరూ గమనిస్తూనే ఉంటారు. ఇవాళ మనం ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక మాట ఏంటంటే ఇవాళ కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, ఏ దేశం లేదు, ఉన్నది ఒకే ఒక దేశం, అదే టూరిజం అనేటువంటి మాటని వాళ్ళు చెప్పడం జరుగుతాం. దాని ప్రకారం టూరిజంని అభివృద్ధి చేయడానికి మన శ్రీకాకుళం దగ్గర నుంచి అనంతపురం వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి టూరిస్ట్ ఏరియాని డెవలప్ చేయడానికి ఒక బృహత్తర కార్యాచరణ ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే విజయవాడలో, విశాఖపట్నంలో, మళ్ళీ రేపొద్దున వచ్చే నెలలో తిరుపతిలో మేము ఇన్వెస్టర్స్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఆహ్వానిస్తున్నాం. వాళ్ళతోటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో కొత్తగా టూరిజం ప్యాకేజీలు డెవలప్ చేయడానికి, టూరిజం యాక్టివిటీస్ పెంచడానికి. ఒక టూరిజం అంటే నాకు తెలిసినంత వరకు టెంపుల్స్ దర్శించి వెళ్తాం. అలా కాకుండా ఎకో టూరిజం ఉంది, వెల్నెస్ టూరిజం ఉంది, అడ్వెంచర్ టూరిజం ఉంది. ఇలా రకరకాల టూరిజం ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అభివృద్ధి చేయాలనే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఈ ఈవెంట్ మేనేజర్స్ యొక్క ఆవశ్యకత కూడా చాలా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి ప్రాంతాల్లో మిమ్మల్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇవాళ అక్కడికి చూడడానికి వచ్చేటువంటి పర్యాటకులు ఎవరైతే ఉంటారో వారు ఒక పూట కాకుండా 2-3 పూటలు అక్కడ ఉండే విధంగా వాళ్ళని ఆకర్షించాలంటే మీ ద్వారా కొన్ని ఈవెంట్స్ చేయించాల్సినటువంటి అవసరం కూడా కనపడతా ఉందనేటువంటి మాటను కూడా
ఈ సందర్భంగా గమనిస్తున్నాను. అందువల్ల రాబోయే రోజుల్లో మనందరం కలిసి కూర్చుని మీరు ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోండి. ఏ రకంగా ముందుకు వెళ్ళాలంటే బండి స్పష్టంగా వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి బీచ్ దగ్గర కానీ ఇతరత్ర కానీ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి అవకాశం కల్పించమని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అలాంటిది మేము కూడా ఏం ఆలోచిస్తున్నామంటే రాష్ట్ర స్థాయిలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ దాన్ని పెట్టి అందులో మీ అందరూ ఆలోచనలు తీసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా చేయబోతున్నాం. త్వరలోనే అటువంటి మీటింగ్ పెట్టి మీలో ముఖ్యుల్ని పిలిచి అందులో మీ ఆలోచనలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఇవాళ ప్రజల్లో పెరుగుతున్నటువంటి పర్యాటక ఆసక్తి కానివ్వండి, లేకపోతే వివిధ కార్యక్రమాలు పెళ్లి కానివ్వండి, పక్కన కానివ్వండి, సినిమా ఫంక్షన్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కి పెరిగినటువంటి ఆదరణ ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయడానికి నేను తప్పనిసరిగా కృషి చేస్తానని, ఎవరైతే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కళాకారులు ఉన్నారో వారందరికీ సరైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా మేము కూడా ఒక ప్రయత్నం ప్రారంభిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ పేరుతో చేస్తున్న అరెస్టులనే అక్రమమేనని వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం వైసీపీని వేధించేందుకే లేని లిక్కర్ స్కామ్ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎల్లో మీడియా చెబుతున్న లిక్కర్ స్కామ్లో ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయామని స్వయంగా సిట్ బృందమే అంగీకరిస్తుందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆకక్షతోనే ఈ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడైనా ప్రైవేట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం ఉంటుందా? గవర్నమెంట్ చేతిలో ఉంటే స్కామ్ జరగడానికి అవకాశం. అంతకుముందు వాల్యూమ్స్ తో పోలిస్తే తీసుకున్నది బాగా తగ్గిపోయింది. 40% 50% పైగా బీర్లలో, మిగిలిన వాటిలో 40% పైగా తగ్గినట్టు. ఆర్డర్లు ప్లేస్ చేసేది వాల్యూమ్స్ తగ్గిపోయింది. డిస్టిలరీకి లాభం వస్తే ఎక్కువ ఆర్డర్ ఇస్తే ఎవడన్నా లంచం ఇస్తాడా? ఆర్డర్ తగ్గిస్తే ఇస్తాడా? ఇవన్నీ బేసిక్ కామన్ సెన్స్ క్వశ్చన్స్. వీటికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వరు. ఊరకు మద్యం పాలసీ మార్చేయడం ద్వారా 1000 కోట్లు తీసుకున్నారు. పోనీ వీళ్ళు అంటున్న 1000 కోట్లు ఎక్కడ? 50,000 కోట్లు, 60,000 కోట్ల నుంచి అది 30,000 కోట్లు, 20,000 కోట్లు అయిపోయి ఇప్పుడు ఆఖరికి 3,200, 3,500 అంటున్నారు. అది కూడా ఏదంటే ఏమంటున్నారు? ఇదంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకటి అంటారు. ఇంకోటేమో ఇందులో చాలా భాగం ఆస్తులు కొన్నారంటారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టారంటారు, ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టారంటారు. ఇదే 3,000కు వీళ్ళు అంటున్న కట్టుకథ 3,000 కోట్లనే 30 రకాలుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్లు చేశారంటారు, మళ్ళీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారంటారు. డబ్బు ఎక్కడ ఉంది, ఎక్కడికి పోయిందంటే అసలు రికార్డులే తగలబెట్టేశారని కొత్తది ఏదో అందుకునేట్టున్నారు. బంగారు కొన్నారన్నారు, సినిమాలు తీశారన్నారు. మరి ఎన్నికల ఖర్చుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆఫ్రికాలో పెట్టుబడులు, దుబాయ్లో పెట్టుబడులు. అసలు ఏ సినిమా కథ దీని ముందైతే దిగదుడిపోయి ఈటీవీలో వస్తుంటది సీరియల్. 1000, 2000, 3000, 4000 ఎపిసోడ్లు పోతా ఉంటది. అది జీడిపాకం సాగినట్టు సాగుతా ఉన్నారు కదా, అట్లా సాగుతా పోతుంది. కానీ దొరకట్లే వీళ్ళకి. ఆఖరికి దొరక్క ఆ మధ్య ఎప్పుడో 375 కోట్ల పేజీల 3,75,00,000 375 కోట్ల పేజీలో ఈనాడులోనే ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. మొత్తం సమాచారం అంతా లేపేసినారు హ్యాక్ చేసి కంప్యూటర్లను. దీనికి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లను వాడుకున్నారు. ఇంకొక కథ పెద్దది. ఇప్పుడు తాజాగా ఇంకా ఏమి సాక్ష్యం ఉండడానికి ఏమైనా ఉంటే కదా కేసు. కాబట్టి సాక్ష్యాలన్నీ కాల్ చేశారని కూడా మళ్ళీ తీసుకొస్తారు. సాక్ష్యాలు దొరకలేదు కాబట్టి కష్టం అవుతుందని వీళ్ళు అయినప్పటికీ ఆధారం చిన్నది దొరికిందని ఇంకేదో పట్టాలని చూస్తున్నాం అంటున్నారు. అసలు దేనికైనా హద్దు పద్దు నీకు ప్రజలు ఎందుకు తీర్పు ఇచ్చినారు? నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు ఇచ్చిన తప్పుడు అబద్ధపు అసాధ్యమైనవి నువ్వు చేయదలుచుకొని హామీలన్నీ తొంగలో దొక్కినావు. ఇంకో పక్క రాష్ట్రాన్ని గాలికి వదిలేసినావు. శాంతి భద్రతలు అసలు ఎక్కడికి వినేవైతే లాండ్ ఆర్డర్ అనేది లేదు. ఎంటైర్ పోలీస్ ఫోర్స్లో నీ మాట వినే వాళ్ళను వినని వాళ్ళందరినీ వీఆర్లో పంపేశావు. రకరకాల హింసిస్తున్నావు, వేధిస్తున్నావు. దారిలోకి వచ్చిన వాళ్ళందరినీ వాడుకొని దారిలోకి భయంతో అయినా తెచ్చుకొని భయపెట్టైనా అందులో కొంతమందితో ఒకటి సిట్ అని ఫామ్ చేసి న్యాయ ప్రక్రియలో ఉండే బేసిక్ వీటిని యూజ్ చేసుకొని. ఎందుకంటే ఈ స్టేజ్లో న్యాయ వ్యవస్థ కూడా ఏమంటుంది? వాళ్ళైనా కోర్టులైనా మా దగ్గర ఇన్ని ఆధారాలు ఉంటే మరి చూపండి అబ్బా అంటారు. ఈలోగా ఏంటంటే హెరాస్మెంట్, కక్ష సాధింపు. ఇప్పటికి 60-70 రోజులు, అసలు 90 రోజులు అయిపోయింది. ఛార్జ్ షీట్ వేశారు. ఏంటంటే ఇంకా ఏం దొరకలేదు, చూస్తున్నాం, మళ్ళీ వేస్తామంటున్నారు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాం, ఇంకోరి దగ్గరికి పోతున్నాం. బిగ్ బాస్ ఎవరు? ఈ క్వశ్చన్లు కేవలం ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్లు తప్పించుకోవడానికి. తాను జైలుకి వెళ్ళాడు కదా, ఈ రోజు అందరినీ జైలుకి ఎట్లా పంపాలని చంద్రబాబు నాయుడు. తాను ఎందుకు వెళ్ళాడు? ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు వెళ్ళాడు. ఆ రోజు ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మీ అందరికీ తెలుసు, ఖచ్చితమైన ఆధారాలతో అందులో చంద్రబాబు సంతకాలు ఉన్నాయి.
ఆయన క్లియరెన్స్ ఉంది, ఆయన ఒత్తిడి ఉంది అని కూడా ఆధారాలు ఉన్నాయి. అవి వెళ్ళి షెల్ కంపెనీలకు వెళ్ళి అక్కడ నుంచి క్యాష్ అయ్యి బయటికి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ 300 కోట్లు అనేది. మా ప్రభుత్వం పట్టుకోలే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెంట్రల్ ఏజెన్సీ పట్టుకుంది. ఆ రికార్డు కూడా తగలబెట్టారు. ఎందుకు దొరుకుతామని గవర్నమెంట్ నుంచి మారేటప్పుడు ఫైనాన్స్ లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఆధారాలన్నీ దొరికాయి. పూర్తి పక్కా ఆధారాలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒక ఆధారం చూపండి. ఆఖరికి జరగబోయే చెప్తున్నా కదా, సాక్ష్యాలన్నీ తగలబెట్టేశారు, ఏమీ లేవు, దొరకలే. అందువల్ల ఏం చేయలేకపోతున్నాం. ఉంటే పట్టుకునే వాళ్ళం, లేదు మేమేం పట్టుకుంటామని. నువ్వు నేల గ్రౌండెడ్ కాదు, పునాది లేదు. పునాది లేని దాని మీద గాల్లో కట్టిన దీంట్లో ఏముండవు, దొరకవు ఆధారాలు. రాగం తీసి ఇంత తీసినారు. ఆఖరికి ఏముందంటే పాట ఏం రాదు, ఇక్కడికే అయిపోయింది. హై పిచ్ లో రాగం అందుకున్నారు, ఈ రోజు మూలుగుతారు. పార్టీ లోక్సభ పక్ష నాయకుడు, మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు సీనియర్ ఎంపీని అరెస్ట్ చేసినప్పుడు నిజానికి అదేదో పెద్ద ఇదే ఉండాలి. ఎందుకు లేదంటే ఏమైనా సరుకుంటే కదా వాళ్ళ అలిగేషన్స్. ఇంకా దాన్ని తిప్పి నెక్స్ట్ ఆయన దగ్గరికి, మా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి ఎప్పుడు పోతాడో, నోటుకు వచ్చిన అబద్ధాల కూతులన్నీ రాసుకుంటారు. జనం కూడా విసిగిపోయారు వాటితో. గ్రహించకపోతే వాళ్ళ కర్మ. మోపిదేవి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని మోపిదేవి దేవస్థానంలో వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోపిదేవిలో దివీస్ ల్యాబ్ వారు మంచినీటి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తులు ఆకాంక్షలకు అనుగుణంగా దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం టీటీడీ మండపంలోకి మార్చి ఇక్కడ నిర్వహిస్తున్న అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పాల పొంగళ్లు, చెవులు కుట్టే సేవలను దేవస్థానం ప్రాంగణంలోకి మార్చినట్లు వెల్లడించారు. మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. మీరు పవిత్ర క్షేత్రంలో పనిచేస్తామని చెప్పిన భావన మీలో ఉండాలి. మీలా భావన అంటే కూడా మీరు కూడా పవిత్రంగా ఉండాల్సిన అవసరం. ఆ పవిత్రతను కాపాడుతూ కాకుండా పవిత్రంగా విధి నిర్వహణ చేయాల్సిన అవసరం. ఎక్కడ ఏ విధి నిర్వహణ మీకు యువ గారి బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తులకి యొక్క సంతృప్తి కలిగే రీతిలో మీరు పనిచేస్తే అప్పుడు 100% మన ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం వస్తుంది అంటే చూస్తుంది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పనితీరు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంచేత ఇక్కడున్న ఎవరైతే సిబ్బందిగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కార్యదీక్షాపరులై ఉండాలి, సేవాపరంగా ఉండాలి. వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి వారు సరైన మార్గదర్శనం, వాళ్ళ పట్ల చక్కటి ప్రేమానురాగాలు వారికి చక్కగా దర్శనం జరిగేలాగా ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ గతంలో ఏం జరిగినా ఇక ముందు మాత్రం చాలా క్రమశిక్షణాయుతంగా పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కూడా జాగ్రత్తతో చూస్తుంది. ఏ విధంగా భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ ఎప్పుడు ప్రభుత్వం చేయదు. ఇప్పుడు వచ్చిన భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఈ దేవస్థానానికి పనితీరు ఎలా ఉందనేది గమనిస్తుంది. ఆ గమనించిన సందర్భంలో మీరు మరింతగా మీ పనితనాన్ని మెరుగుపరుచుకుని మీరు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ ఆనందాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి మాత్రం మేమందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ రకంగా ఆలోచించమని చెప్పిన సందర్భంలో నేను మనం చేస్తాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం వాళ్ళ ఎంతమంది భక్త సందోహంతో ఇవాళ నిండుంది. వాళ్ళ ఎంతమంది ఉన్నతమైన వ్యక్తులు ప్రతిరోజు కూడా ఎవరో ఒకటి దర్శనానికి వస్తున్నారు అంటే దేవుడి మీద నమ్మకం. వారికి కావాల్సిన కార్యసిద్ధి దేవుడు చేస్తాడు. కానీ వారికి కావాల్సిన వచ్చిన వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. వారిని సంతృప్తిపరచాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యత ఎక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా నిర్వర్తించాల్సిన దాంట్లో ఎక్కడైనా సరే కేశఖండాలు చాలా మంది పనిచేస్తారు. వాళ్ళు సక్రమంగా అక్కడ వచ్చిన వాళ్ళకి చక్కగా చేశారు అని చెప్పిన సంతృప్తి మిగిల్చాలు. అది ఇది అవుతుంది. పొంగళ్ళ దగ్గర ఎవరైతే వంట దగ్గర చూస్తున్నారో వాళ్ళు చక్కగా సహకారం అందించి వచ్చిన వారికి ఎటువంటి లోటు లేకుండా చేశారనుకోండి, అదే సంతృప్తికి కారణం. అంచేత ఎక్కడ ఏ చిన్న విషయంలో ఎవరికి డ్యూటీ చెప్పినా ఆ డ్యూటీని సక్రమంగా చేసే విధంగా ప్రయత్నం చేయమని చెప్పి మాత్రం ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే మన అర్చకులు వాళ్ళకు కూడా చాలా పనిభారం ఎక్కువైంది. నాకు తెలుసు ఉన్న అర్చకుల కంటే కూడా పనిభారం చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఎక్కువగా అర్చనలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత భక్తులు బాగా పెరిగారు. కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయినప్పుడు కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది దేవాలయం యొక్క గొప్పతనం ఉంటుంది. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడం చెప్పిన సహాయం. ఎందుకంటే దేవుడు వరం అన్నది మనకు తెలియదు, జరిగిన దాన్ని బట్టి తెలుస్తాం. ముందు పూజారి చేసిన అర్చనతో దేవుడు మనకు వరం ఇస్తాడన్న భావన భక్తుల్లో ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.